పాండియమ్మ ఒక 18.5 ఏండ్ల ట్రాన్స్ మహిళ. వాళ్ళు ఇలా అంటారు 500 ఇయ్యని. వాడు వచ్చాడు, ఆగాడు, పొదల్లో వెళ్ళారు, ఏదో చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు వాడు డబ్బులు ఇవ్వలేదు. ఈవిడ తాళీలు కొట్టి రచ్చ చేసింది. 100కి ఫోన్ చేసి, సార్ నేను ఐటీ ఎంప్లాయీ, నాకు రాత్రి షిఫ్ట్స్ ఉంటాయి కదా, నేను ఇంటికి వెళ్ళే టైం ఐ హ్యాడ్ టు పీ ఇన్ ద బుషెస్. ఈ ట్రాన్స్ మహిళ వచ్చేసి షీఈ్ ఎక్స్టార్టింగ్ మీ అని ఒక కాల్ పెట్టేస్తే ఆడపైన ఎక్స్టార్షన్ కేసు పడింది. ఎక్స్టార్షన్ కేసు స్టేషన్ బెయిల్ దొరకదు. షీ హ్యాడ్ టు అపియర్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఎవ్రీ డే. వైసరపాడి పోలీస్ స్టేషన్ లో బెయిల్ అపియరెన్స్ సాకున ఆ ఎస్ఐ, ఆ కానిస్టేబుల్స్ నన్ను రోజు లైంగికంగా దాడి చేస్తున్నారు. 10 మంది వచ్చి నన్ను వాడుకుంటారు. పోలీస్ స్టేషన్ లోనే అవుతుంది. తోబుట్టు జయలక్ష్మి వాళ్ళ తల్లి ఇద్దరు వెళ్లారు. జయలక్ష్మి గారిని చూసి పోలీస్ వాళ్ళు కొత్త చిలక వచ్చిందిరా ఈ రోజు అన్నారు. దాంతో పాండ్యమ్మకు బుగులు పుట్టుకుంది. ఆడ వైసరపాడి పోలీస్ స్టేషన్ కి మరుసటి రోజు వెళ్లి ఇంత పెట్రోల్ వేసి తగలబెట్టేసుకొని వెంటనే చావలేదు. వారం రోజుల తర్వాత 80-90% బర్న్స్ తో చనిపోయింది. ఆ వారం రోజులలో గవర్నమెంట్ హాస్పిటల్లో గొంతు చించుకొని అరిచింది, నన్ను నెలల పర్యంతం ఇలా సెక్షువల్ అసాల్ట్ చేశారు, నా తోబుట్టు పైన అవుతుందన్న భయం నేను తట్టుకోలేకపోయాను. అండ్ వెన్ షీ డైడ్ అండ్ షీ గేవ్ అ డైయింగ్ స్టేట్మెంట్ to the doctors and the judge appeared. That was a historic case. ఇప్పుడు మనం 377 జడ్జ్మెంట్ ఏదైతే అంటామో సుప్రీం కోర్టులో 2018లో వచ్చింది కదా, this was built on the burning pyres of people like Pandiamma who bled, who were burnt, ఆహుతైపోయారు.